ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. అందులో ఆశ్లేష నక్షత్రానికి ఎక్కువగా బలి ప్రదానం అని అంటారు. అసలు ఎందుకంటే చేసుకోవాలా, లేకపోతే ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఆశ్లేష నక్షత్రానికి ఎందుకు బలి ప్రధానం చెప్పారు? మనకు మొత్తం 27 నక్షత్రాలు, నిత్య నక్షత్రం అభిజిత్ నక్షత్రంతో కలుపుకొని 28 నక్షత్రాలు. అయితే ఈ నక్షత్రాలలోకెల్లా ఆశ్లేష నక్షత్రానికే బలి ప్రధానం ఎందుకు చెప్పారంటే, ప్రతి మనిషి పుట్టుకకు వెనుక ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒక నక్షత్రంలో పుట్టాడు అని అంటే గనక ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి కారణం లేకుండా ఒక వ్యక్తి భూమి మీదకి రాలేడు. అంటే కొంతమంది కొన్ని అదృష్ట యోగంలో పుట్టడం అనేటటువంటిది వాళ్ళ పూర్వజన్మ సుకృతము. అలాగే ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు కూడా ఎన్నో జన్మల కర్మలు చేసుకుంటే కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం సాధ్యపడదు. ఎందుకు అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా కర్మ ప్రాయశ్చిత్తం తీర్చుకోవడానికి పుడతారు. ఎందుకు కర్మ ప్రాయశ్చిత్తం అన్నాను అంటే, ఎన్నో పాపకర్మలు చేస్తే కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం సాధ్యపడదు. అది ఏ రకమైనటువంటి కర్మలు చేస్తే ఆశ్లేష నక్షత్రంలో పుడతారు అంటే, జీవహింస చేసిన, తల్లిదండ్రులకు సరైనటువంటి కర్మ చేయకపోయినా, పాములను చంపిన, పాముల యొక్క పుట్టలను ధ్వంసం చేసిన, పెద్దవాళ్ళను హింసించిన, గోహత్య చేసిన, భార్య అంటే స్త్రీ హత్య చేసిన, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేస్తే ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రానికే బలి ప్రధానం ఎందుకు చెప్పారు అని అంటే గనక, ఇలాంటి కర్మలు తమ జీవితంలో కానీ, తమ ప్రారంధ కర్మలో కానీ, పోయిన జన్మలో కానీ, ఏదో ఒక జన్మలో ఇలాంటి కర్మలు నువ్వు చేసినట్టయితేనే నువ్వు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మిస్తావు. మాతృ సంబంధితమైనటువంటి కర్మలు నువ్వు చేయకపోయినా ఆశ్లేష నక్షత్రంలోనే జన్మిస్తారు కొంతమంది జాతకులు. అందుకే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికే బలి ప్రధానం ఎందుకు చెప్పారు? బలి ప్రధానం అంటే ఏంటి? మనము ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సర్పము. అలాంటి సర్ప మండపం వేసి దాంట్లో 72 గదులు ఉంటాయి. ఆ 72 గదులలో ఒక్కొక్క గడికి ఒక్కొక్క మంత్రం చెప్పడం జరుగుతుంది. ఆ ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ ఆ 72 గడులలో 72 పిండాలు పెడతాము. 72 పిండాలు అని అంటే నువ్వు ఎన్ని జన్మలు, ఇప్పుడు ఒక మనిషికి కేవలం 3 పిండాలు మాత్రమే పెడతారు, కానీ 72 పిండాలు పెట్టవలసినటువంటి కర్మ నీ జాతకంలో ఏర్పడింది అని అంటే, నువ్వు జీవిత కాలంలో కానీ పోయిన జన్మలో కానీ ఎన్ని కర్మలు చేస్తే ఇన్ని పిండాలు పెట్టినటువంటి కర్మ నీకు ఏర్పడుతుంది. అది అర్థం చేసుకోవాలి. చాలామంది ఆశ్లేష బలి అంటే అయ్యో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాని ఆశ్లేష బలి పూజ చేసుకోవాలనుకుంటారు. కానీ పూజ చేసుకోవడం వెనక ఎంతో ఆంతర్యం దాగి ఉంటుంది. అది ఊరికే కాదు, ఎన్నో జన్మల కర్మలు చేసుకుంటే కానీ నువ్వు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుట్టవు. అందుకని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వేస్ట్ అంటే కాదు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు అదృష్ట జాతకులే కాదు అని అనము. కాకపోతే ఆశ్లేష నక్షత్రంలో పుడితే అదృష్ట యోగాలతో పాటు దురదృష్ట యోగాలు కూడా కొన్ని పూర్వజన్మ వాసన ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి. అలాంటివి పోవడానికి ఆశ్లేష నక్షత్రానికి ఈ బలి ప్రధానం అనేటట్టు ప్రధానంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు మంచి తెలివి పరులు, జ్ఞానవంతులు, మంచి అందగాళ్ళై పుడతారు తప్ప వాళ్ళకి ఎలాంటి లోపం అయితే ఏమీ ఉండదు. కాకపోతే కర్మ ప్రాయశ్చిత్తం అనేటటువంటి వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారంటే, సరైనటువంటి టైంకు వివాహం కాకపోవడం కానీ, లేదా వాళ్ళ తెలివి వాళ్ళకు ఉపయోగపడకుండా పక్కన ఉన్నటువంటి వాళ్ళకు ఉపయోగపడము, అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉపయోగపడవు కానీ వాళ్ళు ఇచ్చే ఆలోచన ద్వారా ఎదుటి వాళ్ళు పైకి ఎదుగుతారు, అలాంటివి జరగడము, లేదా జీవితకాలంలో సంతానం జరగకపోవడము, కుటుంబం విచ్ఛిన్నం కావడము, భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము, గొడవలు ఏర్పడము, చీటికి మాటికి ఇబ్బందులు పడడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతానం
సంతాన లోపం జరగడము, సంతాన నష్టం జరగడము, మిస్క్యారీ కావడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోకపోయినా ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానాన్ని చేసుకోవాలి. అలా చేసుకుంటే గనక తమ జీవిత కాలంలో తప్పనిసరిగా ఒక్కసారి ఆశ్లేష బలి పూజను చేసుకుంటే గనక వాళ్లకు జీవితంలో భవబంధాల నుండి విముక్తి పొందుతారు. చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రక్షాళన గావించబడతాయి. ఇలా చేస్తేనే వాళ్లకు జీవితంలో వృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. లేదు అంటే ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉంటుంది. వాళ్లకు జీవితంలో అన్నీ ఉంటాయి కానీ కంటికి అన్నీ కనిపిస్తాయి కానీ ఏది తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. చదువులు ఎన్నో చదువుకుంటారు కానీ సరైనటువంటి ఉద్యోగం దొరకదు. అలాగే తిందామంటే విస్తరాకులు అన్నీ ఉంటాయి కానీ ఏమీ తినలేనటువంటి, అంటే విస్తరాకులో ఉన్నటువంటి ముద్ద నోటికి అందకుండా పోయేటటువంటి అవకాశం. ఆస్తిపాస్తులు చూడడానికి నాకు ఇవ్వనని చెప్పుకుంటారు కానీ అనుభవించడానికి యోగం లేకపోవడం, ఇలా అన్నీ తిందామంటే ఆరోగ్య సమస్యలు, ఇలా ఏదో ఒక సమస్య వాళ్ళ జీవితంలో వెంటాడుతుంది. అంటే పాము మనల్ని ఎట్లాగైతే వెంటాడుతుందో అలా వాళ్ళకు జీవితంలో ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక అనర్థాలు వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి. బిజినెస్ చూడడానికి కోట్లలో ఉంటుంది కానీ సంపాదన లక్షలలో ఉంటుంది. అలాగే సంపాదించేది కోట్లలో ఉంటే ఖర్చులు దానికి మించి ఉంటాయి. అలాగే సంపాదించే కోట్లలో అప్పులు కూడా అదే రకంగా ఉంటాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో కూడుకున్నటువంటి జాతకమే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు. అలాగని పూర్తిగా ఇలాగే ఉంటుంది అని కూడా చెప్పలేము, ఎందుకంటే అది కేవలం అంచనా మాత్రమే. నక్షత్ర సింధువులో ఏం చెప్పారంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఆశ్లేష బలి ప్రధానాన్ని తప్పనిసరిగా తమ జీవిత కాలంలో చేసుకోవాలి అని చెప్పారు. ఎందుకు చేసుకోవాలంటే ఇలాంటి కర్మలు, అంటే ఈ కర్మలు ఇప్పుడే చేయవచ్చు లేదా పోయిన జన్మ నుంచి ఈ కర్మలు తనని వెంటాడుతుండవచ్చు, అందుకని ఆయన వృద్ధిలోకి రాకపోవచ్చు లేదా ఏదో ఒక సమస్యలతో సతమతమైపోతుండవచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు అతని జీవితంలో వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఉండడానికే ప్రధానంగా ఆశ్లేష నక్షత్రానికి బలి ప్రధానాన్ని పెట్టడం జరిగింది. అందుకే నేను గత 5-6 సంవత్సరాల నుంచి ఆశ్లేష బలి పూజలు చేస్తున్నాను కదా, వాళ్ళ జాతకాలు ఒకసారి పరిశీలిస్తే నిజంగా చెప్తారు, చూడడానికి చాలా అదృష్టవంతులు, యోగాలు ఎన్నో ఉంటాయి కానీ వాళ్ళకు భోగాలు అనేటటువంటివి కలగవు. అంటే యోగం అనేటటువంటి వస్తుంది కానీ ఏ రకంగా వినియోగించుకోవాలో వాళ్ళకి అర్థం కాదు, సరైన గైడెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. ఒక్కొక్కళ్ళ జాతకంలో చూస్తూ అదృష్టయోగం చాలా పీక్ పొజిషన్ ఉంటుంది కానీ నిజానికి వచ్చేసరికి ఆ అదృష్టం ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇలాంటి జాతకాలు కొన్ని వందలు చూశాను. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మహర్జాతకులే కాదు అని, కానీ సరిగ్గా గైడెన్స్ లేక దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళంతటా వాళ్ళకి తెలియదు. తెలియాలి అంటే కనుక ఈ నిజానికి చెప్తున్నాం, ఈ మానవ శరీరం, మానవ దేహం అనేటటువంటిది చాలా విషయాలతో కూడుకున్నట్టు. మన శరీరంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. మన మైండ్ కూడా, మనకు ఇంకోటి, మన మైండ్లో కూడా పూర్వజన్మ వాసనలు ఎన్నో ఉంటాయి. ఆ పూర్వజన్మ వాసనలు కూడా మనకు అప్పుడప్పుడు హింట్ ఇస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు మనల్ని రేకెత్తిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మన మైండ్ని కంట్రోల్ చేయకుండా, మన మైండ్ మన కంట్రోల్ లేకుండా ఎన్నో రకాలైనటువంటి చెడు సావాసనకు లోనైపోతూ ఉంటాము. ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు మన శరీరంలో ఉంటాయి, మన మైండ్లో, మన సబ్కాన్షియస్ మైండ్లో అవి దాగి ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించడానికే ఆశ్లేష నక్షత్రానికి బలి ప్రధానం అనేటటువంటిది చెప్పారు. కనుక ఎవరైనా సరే జీవితకాలంలో ఒకేసారి మళ్ళీ ప్రతి నెల మనకు ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసం వచ్చింది, 12వ తారీఖు ఆశ్లేష నక్షత్రం వచ్చింది, ఇంకో నెల ఇంకో తారీఖు రోజు వస్తుంది, ఇలా 27 నక్షత్రాలలో ప్రతి నెల మనకు ఒక రోజున ఆశ్లేష నక్షత్రం వస్తుంది. వీలైనటువంటి వాళ్ళు తమ జీవితకాలం ఒకసారైనా సరే ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానాన్ని చేసుకోండి. తద్వారా ఏమవుతుంది అంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు ఒక వృద్ధిలోకి రావడము, మీరు మంచి పొజిషన్లోకి రావడం జరుగుతుంది. అందుకే ఆశ్లేష నక్షత్రానికి బలి ప్రధానం అనేటటువంటి ప్రధానంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం పుట్టినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆశ్లేష బలి పూజను చేసుకోండి. మీ యొక్క అదృష్టాన్ని, యోగాన్ని మీరే మార్చుకోవచ్చమ్మా. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రి. చూసారు కండి, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే బలి ప్రధానానికి సంబంధించిన విషయాల గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.